యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 25వ తారీఖు 2026వ సంవత్సరం గురువారం. టుడే జూన్ 25th, థర్స్డే 2026. నిన్న ఒక దైవ సేవకుల సదస్సుకి వెళ్ళాను. అక్కడ ముఖ్య ప్రసంగికుడిగా జోసెఫ్ గారు, ఆయన ప్రసంగం నాకు ఎంతో నచ్చింది. అబద్ధం అనేది క్రైస్తవులకే కాదు, సేవకులు కూడా చాలామంది చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు చెప్పారు. అక్కడ వచ్చిన వాళ్ళు డిపాజిట్ లేదు. ఏది సేవకులు ఒక 5-6% మంది మంచి సేవకులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా గురుగులు, మెజారిటీ ఎక్కువ. అందులో ఒక ఆమె పేరు చింతామణి, అంటే పేర్లు కొంత మార్పు చేశాను, సుజాత, ఇంకా రకరకాల జనాలు వచ్చారు. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే చాంతాడంత బుద్ధి. అదేవిధంగా ఒక మాజీ కానిస్టేబుల్, ఒక పెళ్ళిళ్ళ పేరయ్య, జీకే షార్ట్కట్లో చెప్తున్నా, అతను ఉదయం 9ంటికి అందరూ ఈ సదస్సుకి రండి అంటే అక్షరాల 12:30కి వస్తాడు. వినే టయానికి రాడు, తినే టయానికి వస్తాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మళ్ళీ అబద్ధం చెప్పినట్టు అవుద్ది. యథార్థంగా ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవుడు వింటున్నాడు. అంత ఘోరంగా ఉందండి. వాళ్ళు బువ్వ బ్యాచి. ఇలాంటి వాళ్ళ వల్లే క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. మతోన్మాదులు విస్తరిస్తున్నారు. నిజమైన క్రైస్తవులు ఎక్కువ ప్రార్థనలో గడపాలి, తిండి కోసం కాదు. చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ అబద్ధం చెప్పట్లా. అబద్ధం గురించి అందరూ అబద్ధాలే. ఒక స్త్రీ, 2 స్త్రీలు, వాళ్ళంట అన్యుల మధ్య దైవ సేవ చేస్తున్నారంట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వివరాలు అలాగే చెప్పుకున్నారు. ఈ పెళ్ళిళ్ళ పేరయ్యే జీకే, ఆయన అరుస్తుంటాడు, ఒట్టి కొండకి మోత ఎక్కువ అన్నట్టుగా. అసలు అందుకే నేను ఎక్కువ పాస్టర్స్ కాన్ఫరెన్సు, సేవకుల సదస్సు ఏవి వెళ్ళట్లా. ఏదేమైనా కానీ నిజమైన సేవకుడు అంకితభావంతో ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. అందుకే పాపం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయింది, వర్షాలు కావలసినంత పడట్లేదు. ఏదేమైనా కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడికి హోషేయ 13వ అధ్యాయం 14వ వచనం, నేను వారిని విమోచింతుననేసి దేవుని వాగ్దానం. వినుట వలన విశ్వాసం, తినుట వలన రుచి, దిగుట వలన లోతు తెలుస్తుంది. వీళ్ళు ఇకనైనా మారాలి. ఇలాంటి వాళ్ళ కోసం మీలో ఎవరైనా దయచేసి, ఎంతమంది దేశంలో ప్రపంచంలో ఉన్నారో ఇలాంటి గురుగులు, సేవకులు, సేవకురాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎంతో దీవెనగా ఉంటుంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.